ఇక ఈరోజు వీడియోలో అందాల నటుడు శోభన్ బాబు గారి విజయ పరంపర ఎలా కొనసాగిందో చూద్దాం. శోభన్ బాబు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడు పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పాడు. వెంటనే లోగుట్టు పెరుమాళ్ళకెరిక సినిమాలో సోలో హీరోగా నటించాడు. అది కూడా విజయవంతం కాలేదు. పొట్టి ప్లేడరు విజయవంతమైంది. పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా శోభన్ బాబుకు మంచి పేరు తెచ్చింది. బిఎన్ రెడ్డి తీసిన బంగారు పంజరం విమర్శకుల మన్ననలను పొందింది. 1969లో విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబిలీ చిత్రం శోభన్ బాబు నట జీవితంలో మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆ చిత్రంతో హీరోగా శోభన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చును. ఆ తర్వాత చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలైన చిత్రాల ఘన విజయాలతో అగ్రనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకు మాస్ ఇమేజీని తెచ్చిపెట్టింది. బాపు దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధిమంతుడు సినిమాలోనూ, రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించాడు. అప్పటికే ఈ పాత్రలలో ఎన్టీఆర్ స్థిరమైన ముద్ర వేసుకున్నా ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి. అనతి కాలంలో దేవత, పండంటి కాపురం, కార్తీక దీపం, రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడయ్యాడు. దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించాడు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబుల అందగాడు మాత్రమే కాకుండా ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించాడు. అప్పటికి అగ్రహీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాలలో ఎటువంటి భేషజాలు పోకుండా సాటి హీరోలతో నటించేవాడు. కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్తో ఆడపడుచు, విచిత్ర కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావుతో పూలరంగుడు, బుద్ధిమంతుడు, ఘట్టమనేని కృష్ణతో మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు మొదలైనవి నటించాడు. అతనికి ఉన్న బిరుదులు నటభూషణ, సోగ్గాడు, ఆంధ్ర, అందగాడు. ఇక శోభన్ బాబు నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆనిముత్యాలుగా నిలిచిపోయాయి.